నేటి అంశము 10B 2 అన్యోన్య దాంపత్యానికి అవలంబించవలసిన పద్ధతులు, చర్యలు, సరి అయిన విధానము. అవలంబించిన పద్ధతులు: 1 సమస్యలు రాకుండా వీలైన మేర జాగ్రత్త పడుట. 2 వచ్చినప్పుడు గుర్తించి, అంగీకరించి, అర్థం చేసుకొని పరిష్కరించుకొనుట. 3 తిరిగి పునరావృతం కాకుండా చూచుట. 4 ప్రేమానురాగము బంధాన్ని వృద్ధి చేసుకున్నట్టుకు అవసరము. ఒక విషయంలో వివాదాలు, వాద ప్రతివాదాలు, ఒప్పుకోలు, క్షమించుట, సమ్మతించుట, ఒక నిర్ణయంను కూర్చుట, అమలు చేయుట, ప్రార్థన చాలా ముఖ్యము. అన్యోన్య దాంపత్యానికి చర్యలు, సరైన విధానం ఏమిటంటే, అన్యోన్యంగా కాపురం కొనసాగించాలంటే ప్రతి జంట కొన్ని నియమాలు, కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. 1 సంతోషమైన వివాహము సరి అయిన వ్యక్తిని ఎన్నుకున్న కంటే సరి అయిన పద్ధతులు అవలంబించుట మీదన ఆధారపడి ఉంటుంది. ఇది నిత్య సత్యము. 2 భార్యాభర్తలు ఇద్దరు కూడా భాగస్థులుగా ఉండాలి తప్పగా భర్త దూరంగా నుండి భార్యను నియంత్రించే ఉండాలనుకోవటం, అత్యాశకపోవటం వద్దు. అంటే భర్త రిలేయింగ్ స్టేషన్గా, భార్య రిసీవింగ్ స్టేషన్గా ఉండరాదు. 3 అలవాట్లు, అభిరుచులు, ఆదర్శాలు, అభిప్రాయాలు ఒకటిగా ఏ ఇద్దరికి ఉండవు. చిన్న చిన్న విషయంలో మొండి పట్టుదలకు పోకుండా సర్దుకుపోవాలి. తమ భర్తను మార్చాలని భార్యలు, వాళ్ళనే మార్చాలని భర్తలు అనుకోవటం వల్లే ఘర్షణలు మొదలవుతాయి. ఘర్షణ జరిగే ఇద్దరు వ్యక్తులు కూడా బయట వాళ్ళైతే మొహాలు చూసుకోకపోయినా గడుస్తుంది. కానీ ఆ ఇద్దరు ఆవులు మొగలైతే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మరి దంపతులు మహా అయితే 10,000 సార్లు మాత్రమే లైంగిక క్రియలలో పాల్గొంటారు. కానీ దంపతులు జీవితంలో కొన్ని కోట్ల సార్లు ఒకరొకరు చూసుకోవాల్సి వస్తుంది. అందువల్ల సర్దుకుపోగల నైపుణ్యాన్ని అలవర్చుకోలేని బలహీనత వల్లే ఏమైతుంది, పంతాలు మొదలవుతాయి. కనుక ఆలక పాన్పుని విడనాడాలి. పెళ్లి అయిన కొత్తలో ఆకర్షణ అనే పంచదార పూత కరిగిపోయాక భూతద్దంలో నుంచి చూసినట్లు అవతల వేళల్లో లోపాలు పెద్దగా కనిపిస్తాయి. చిన్న చిన్న విషయాలలో రాజీపడిపోవటమే ఉత్తమమైన మార్గం. సానుభూతి, సహకారం వల్లనే కోట్లాది దంపతులు పూర్తిగా అయిష్టత గల విషయాల విషయంలో తమ జీవిత భాగస్వాములో ఉన్నప్పటికీ సంతోషంగా జీవించగలుగుతున్నారు. నేను మంచివాడను, నేను ఏ తప్పు చేయట్లేదు, ఎదుటి వ్యక్తే కారణం అని అపనింద వేయక దురాశను విడనాడాలి, కోపతాపాలను విడనాడాలి, క్షమాగుణములు కలిగి జీవించాలి. దంపతుల వివాహము సవ్యంగా ఉండాలంటే వారు తమ తమ తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యుల సంబంధ భావాల నుండి విప్పబడాలి, వదులు చేయబడాలి. కుటుంబ సభ్యులతో ఏర్పడే సంఘర్షణలు, మనస్పర్ధలు, కలహాలు, పట్టింపులు, తగాదాలను ఎట్లా పరిష్కరించుకోవాలంటే 1 వారిరువురు సమన్యాయముతో, ఓర్పుతో, నేర్పుతో పరిష్కరించుకోవాలి. 2వ అంశం ఏంటంటే, మొదటి సంవత్సరము బాంధవ్యము గట్టిదా ఒట్టిదా అని తెలిసిపోతుంది. ఈ వ్యతిరేక భావాలు కూడా ఏర్పడేది ఈ మొదటి సంవత్సరంలోనే. అందువల్ల చాలా జాగ్రత్త వహించాలా. ఒక వ్యతిరేక భావాన్ని పోగొట్టడానికి 10 మంచి పనులు చేయాలి జీవితంలో. ఇది చాలా కష్టము. కనుక వ్యతిరేక భావాలు లేకుండా మొదటి సంవత్సరం చాలా జాగ్రత్త వహించాలి. 3వ అంశము, మొదటి 3-5 సంవత్సరాలలో సమస్యలను ఎదుర్కొని జీవించిన, అర్థం చేసుకునే విధానమే భావి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 4 విడాకులకు ప్రయత్నించేది ఈ 5 సంవత్సరాలలోని ఎదురయ్యే సంఘర్షణ వలన. కానీ నేడు ఎప్పుడు, ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో తెలియని పరిస్థితి. భార్యాభర్తలు వారి వారి ధర్మాల్ని నెరవేర్చాలా. ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకము, అద్వితీయము, ఒక మర్మము. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతల నుండి విడుదలై హక్కులు మాత్రమే కోరుతున్నారు. వయస్సు వల్ల ఒక వ్యక్తి పరిపక్వత చెందడు, కానీ బాధ్యతలు వహించడం వల్ల మాత్రమే. ఒకరికొకరు పాలు కొంచడానికి ధైర్యం కావాలా, నమ్రత కావాలా, వినుటకు ఓర్పు, దయాళత్వం కావాలా. వివాహ బంధము మనలను అభివృద్ధి వైపు నడిపించును, పరిపక్వతకు మరియు మార్గము చూపని అనుభవంలోకి తెచ్చును. అంతరంగ ఏకత్వమునకు ఒండురులు కూడా పూర్తి చేయును. మృదువైన కనికరము గల దయాళుమైనటువంటి సేవా రూపం దాల్చిన పురుషుడు నాయకత్వం చాలా అవసరము. అంతేకాకుండా దృఢమైన అనుగ్రహము గల, అనుకోగల స్త్రీ దంపతుల పుణ్య జీవితానికి అవసరము. లోబడుటనుగా సహకరించుట త్యాగపూరిత జీవితం అని అర్థము. ద్వంద్వ వైఖరిని విడనాడాలా. ప్రేమ భాషలు తెలిసి ఉండాలా. 1 ప్రోత్సాహకరమైన మాటలు. 2 సేవాతత్వ చర్యలు, కారుణ్య చర్యలు, దయగల పనులు. 3 బహుమతులు ఇచ్చిపుచ్చుకొనుట, గుర్తించుట, గౌరవంగా జీవించుట. 4 విలువ గల, తగిన సరి అయిన కాలమును ఇద్దరు కూడా కేటాయించుకోవాలా. 5 భరోసా చర్యలు, అంటే స్పర్శలు, లైంగిక
చర్యలు కాదు, భరోసా చర్యలు కూడా చాలా ముఖ్యము. 6వది పండుగలు, సంబరాలు. మరి బర్త్డే అని, మ్యారేజ్ డే, చిల్డ్రన్స్ డే, పేరెంట్స్ డే, మదర్స్ డే, ఇటువంటి మరి ఈ సంబరాలు కూడా మరి గృహంలో ఉండటం వల్ల గృహంలో ఏవైతుంది చైతన్యం వెల్లివిరుస్తుంది. గమనిక, ప్రేమ సందేశాలు, బహుమతులు ఇచ్చిపోవటం వల్ల వారి బంధంలో ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిపరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకరికొకరు ఏం చేయాలా, తమ సమయాన్ని కేటాయించుకోవాలా. ప్రేమ భాషను, భావ ప్రకటనలను, ఇష్టాలను తెలుసుకొని అనుసరించి జీవితం ఆనందంగా మార్చుకోవాలి. మనసులో ప్రేమ ఉండటం మాత్రమే సరిపోదు, అది కార్యరూపం దాల్చాలా, క్రియారూపంలో వ్యక్తపరచాలా. దేవుడు క్రియలు లేని విశ్వాసము, ప్రేమ వ్యర్థమని చెప్పాడు. అందువల్ల క్రియారూపము దాల్చాలా. గాడ్ నెవర్ కమాండ్స్ us టు ఫీల్, హీ కమాండ్స్ us టు డూ. భాషాశక్తి కంటే క్రియాశక్తి ప్రబలమైనది. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము. లైంగిక జీవితం మెరుగుపరుచుకోవాలా, లేని ఎడల అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లే నేడు అనేక చోట్ల మరి అనేక వార్తలు వినబడుతున్నాయి. అందరూ జాగ్రత్త వహించాలా. కనుక సామరస్యముగా కాపురాలు సరిదిద్దుకోండి. కష్ట సుఖాల్లో ఒకరినొకరు భావోద్వేగ మద్దతుగా ఉంటే అంతర్వలయములో అంటే భార్యాభర్తల మధ్య తలెత్తే సమస్యలన్నింటినీ కూడా ఉమ్మడి మరి సమర్థతో ఏం చేసుకోవచ్చు, అధిగమించవచ్చు. ఏ ఇంట భార్యాభర్తలు ఇరువురు పరస్పర అన్యోన్యత కలిగి సంతుష్టితో జీవం చేస్తుంటారో ఆ ఇంట నిత్యము కూడా సుఖశాంతులు వృద్ధి చెందుతాయి. ఒకసారి వివాహ బంధంలో ప్రవేశించాక అది సరిగా పటిష్టంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడవలసిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరే. రెండవది, దేవునిచే ఏర్పాటు చేయబడిన ఆ బంధము, ఈ బంధం ఎంతో పవిత్రమైనది. ఆ బంధాన్ని జీవితాంతరం పవిత్రంగా కొనసాగించాలి. అంతేగాని క్షణుకద్రేకాల వల్ల పవిత్రమైన బంధాన్ని తెంచుకోకూడదు. ఏ పురుషుడు కూడా తన భార్య కోరికలన్నింటినీ కూడా తీర్చలేడు. ఏ స్త్రీ కూడా తన భర్త కోరికలన్నింటినీ తృప్తిపరచలేడు అని గ్రహించాలి. నీకు నిన్ను పూర్తి చేయే వ్యక్తి ఈ లోకంలో లేడు. దేవుడు ఇచ్చే వాటిని ఎవరు ఇవ్వలేరు. అవేమిటంటే శాంతి, సమాధానము, తృప్తి, ఆదరణ, మరి దైవ జ్ఞానము, నెమ్మదితనము, ప్రశాంతత, నిశ్చలత. అహం తగ్గించుకున్న ఎడల దంపతులు విడిపోవట కష్టము. దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సపరేట్. నో ఛాన్స్ ఆఫ్ డైవర్స్. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చునేమో కానీ కన్నీళ్లు కార్చకుండా అంటే నిట్టూర్పు విడవకుండా సంసార సాగరాన్ని ఈదలేమని గుర్తించి జీవించాలా. కుటుంబంలో అన్ని విషయములు పురుషుడికి బాధ్యత అని గ్రహించాలా. ఎందుకంటే అతడే అధిపతి, అతడే నాయకుడు, మరి జవాబుదారి. సో కుటుంబంలో భార్యకి ఏదైనా సమస్య వచ్చినట్లయితే అది భర్త సమస్య. కుటుంబంలో బిడ్డలకి ఏ సమస్య వచ్చినట్లు కూడా అది భర్త సమస్య. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ యువర్ వైఫ్ ఆర్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఆఫ్ యువర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. నువ్వే అది పరిష్కరించాలా. దంపతులిద్దరూ కూడా ఒకవైపునున్న టీంలోని ఆటగాళ్ళు కానీ ప్రత్యర్థులు కానీ గుర్తించాలా, ప్రవర్తించాలా, జీవించాలా. ఇద్దరు కూడా పొందికగా సామరస్యముగా తెట్లు వేస్తూ జీవిత నావను నడిపి గమ్యం చేరాలా. ఏదేమైనా సుఖ సంతోషానికి సంసారానికి మూల సూత్రం ఏమిటి? దేవుని ప్రణాళికను అనుసరించుట. అది పట్టణంలోనే కాదు, గ్రామీణ ప్రాంతంలోని సైతం మరి పనిచేస్తుంది. ఇది ప్రపంచంలో ప్రతి ఖండంలో కూడా పనిచేస్తుంది. దేవుని సూచనలు పాటించిన అది నిన్ను నీ కుటుంబాన్ని నిలుపును. లేని ఎడల సమస్యలు నిన్ను చుట్టుముట్టి ముంచును. జాగ్రత్త సుమ. దైవ జ్ఞానముతోటి, లోక జ్ఞానముతోటి, మెలకులతో జీవించడం మనందరం కూడా నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.